ఎర్రటి పొలం. ఎర్రటి పొలంలో ఇసుకలాగా కనపడుతున్నటువంటి నేల. ఈ స్టోన్ గమనించండి. అర్థం కాలేదు కదా, ఇప్పుడు పగలగొట్టి చూద్దాం దీన్ని. ఈ భాగం చూడండి. లావా స్టోన్ లాగా. అంటే ఇలాంటి ఇసుక నేల, ఇలాంటి స్టోన్స్ని మనం గమనించి ఈ పొలంలో వెతుకుతున్నాం. మీలో ఎవరికైనా తెలిస్తే ఈ ప్రాంతంలో వెతకొచ్చా వెతకూడదా అన్నది మెసేజ్ చేయండి. మంచి పొలమా కాదా అన్నది. అప్పుడే మనం అక్కడ వెతకొచ్చా వెతకూడదా అనేది అర్థమవుతుంది. చూపించే ప్రతి రాయి వజ్రం కాదు. అక్కడ మనకు దొరికే రాళ్ళని మాత్రమే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. బహుశా ఇది కనుక వజ్రం అయితే ఎట్లా ఉంటుందో మన జీవితం అనేది ఆలోచించండి. పని లేని సమయంలో మాత్రమే వచ్చి వెతకండి. అది కూడా మీకు దగ్గర ఉంటేనే. లేకుంటే చక్కటి పని, మీకు ఏ పని చేతైతే ఆ పని. కష్టపడి సంపాదించేది రూపాయి. రూపాయి విలువ తెలుసు కాబట్టి చెప్తున్నాను. టైం వృధా చేసుకోకండి. ఖాళీగా ఉండే సమయంలో మాత్రమే ఇలాంటి వేటని కొనసాగించండి. ఈ నేల మొత్తం, పొలం మొత్తం దాదాపుగా ఏ విధంగా ఉందో చూడండి. ప్రతి రాయి కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక అన్న పక్కన పగలగొట్టి పక్కన ఇసిరేసాడు ఈ స్టోన్స్ని. ఆ అన్న దగ్గరికి చిన్నగా చేరుకున్నాను. ఇలా ఉన్న స్టోన్స్ని ఆ అన్న తీసి పగలగొడుతున్నాడు అన్నమాట. వాటి లోపల ఈ విధంగా ఉంది. అన్నం ఏ విధంగా అయితే తన సమయం వచ్చినప్పుడు పొంగి పైకి వస్తుందో ఆ విధంగా కొన్ని వందల అడుగుల లోపల నుంచి, భూమి నుంచి పైకి లావా నది వెదజల్లినప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి నురుగు గడ్డల్లాగా, అంటే లావా గడ్డలు అంటారు కదా, అవి ఇవన్నీ. వీటిని పగలగొడితే దీనివల్ల వచ్చే లాభం ఏంటి అంటే, ఇప్పుడు చూద్దాం. అసలు పగలగొడితే దాంట్లో ఉంటుందా ఉండదా అనేది. అన్నకి ఒక స్టోన్ ఇచ్చాను, పగలగొడుతున్నాడు. ఒక స్టోన్ నాకు ఇస్తున్నాడు. ఆ స్టోన్ ఏ విధంగా ఉంది, ఆ గ్యాపులు, వాటి యొక్క పొజిషన్ ఎలా ఉందనేది చూడటానికి. ఇలాంటి స్టోన్స్ పగలగొడితే దాని లోపల బై మిస్టేక్ ఇరుక్కుపోయి ఉండొచ్చు ఏమో. క్రిస్టల్ స్టోన్తో పాటు రకరకాల స్టోన్స్ బయటికి వస్తాయి. ఒక వజ్రం ఒకటే కాదు, దాంతోపాటు క్రిస్టల్స్, డైమండ్, ఈ రెండు బయటికి వస్తాయి. క్రిస్టల్స్ ఇక్కడ వదిలేసి డైమండ్స్ వెనకట్లో ఒకటా రెండా కొన్ని వందల సంవత్సరాల నుంచే పూర్వమే వీటిని గుర్తించారంటే మనుషులు ఎంత గొప్పవాళ్ళన్నది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ లోపల ఉండే ఛాన్స్ ఉంటుందని ఒక నమ్మకంతో మనం పగలగొడుతున్నాం. దీని లోపల ఇరుక్కుపోయి ఉంటే క్రిస్టల్ అయినా ఇరుక్కుపోయి ఉండొచ్చు, లేదా డైమండ్ అయినా దొరికే ఛాన్స్ ఉండొచ్చు అన్న నమ్మకంతో మనం అయితే దీన్ని పగలగొడుతున్నాం. దొరికితే చూపిద్దామని ఒక ఆలోచనతో. కొంత భాగం మాత్రమే ఉన్నాయి ఈ గడ్డలు అనేవి, మొత్తం పూర్తిగా ఏం లేవు. నేనైతే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాను మంచి పొలం అని. మీరేం అంటారో తెలిస్తే మెసేజ్ చేయండి. ఇలాంటి ఆనవాళ్ళు ఉండే ప్రాంతంలో వెతకొచ్చా వెతకూడదా అనేది. చాలా అద్భుతంగా ఉంది స్టోన్ అయితే. మనకి దొరకలేదని ఒక బాధ తప్పనిచ్చి, దొరికితే వచ్చే ఆనందాన్ని ఎవరికి చెప్పుకోలేరు అనమాట. అంత సంతోషం ఉండేది డైమండ్ అనేది చిక్కటం. అంత సులభంగా దొరికితే దాన్ని వజ్రం అనేది అన్నారు. ఆ పేరు దానికి అలా పెట్టుండరు బహుశా. మనకి దొరికేవన్నీ పలుకురాళ్ళు, క్రిస్టల్ స్టోన్స్, ఇవి మాత్రమే దొరుకుతున్నాయి ప్రజెంట్. ఎవరికో ఎప్పుడో దొరికినటువంటి స్టోన్స్ని కూడా అక్కడక్కడ యాడ్ చేసి మీకోసం ఇలా ఉంటుంది ఈ ప్రాంతంలో దొరికే స్టోన్ అని కూడా మీకు చెప్పేదానికి ఉదాహరణగా పంపించాను. ఈ స్టోన్ చూసేదానికి చాలా నెంబర్ 1 ఉంది, కానీ కెమెరాకి క్వాలిటీగా
లేదు, కనబడట్లేదు. వెనక పక్క ఆ స్టోన్కి ఒక చిన్న మచ్చ ఉంది. ఆ మచ్చ ఆ స్టోన్ కవర్ చేస్తుంది. స్టోన్ మాత్రం చాలా మంచిగా ఉంది. కానీ క్రిస్టల్ స్టోన్ ముక్కే అది. అంటే ఒక గడ్డలో పగలగొట్టినప్పుడు బయటికి వచ్చినటువంటి స్టోన్ అనమాట అది. అందువల్ల దీన్ని ప్రత్యేకంగా చూపిస్తున్నాను. ఒక రాయికి అంటుకొని ఉంటుంది కదా, అది పగలగొట్టి మన చేతికి వచ్చిందాక తెలుస్తుంది అది క్రిస్టల్ పళ్ళు కానీ లేదా సూదిముక్క రాయి పళ్ళు కానీ. ఆ ప్రాంతంలో అనేకంగా ఈ గడ్డలను మనం గుర్తించి ఈ ప్రాంతాన్ని ఎక్కువ వచ్చి వెతకడానికి ప్లాన్ చేసుకుని ఉన్నాం. కనీసం మన పక్క వాళ్ళకైనా దొరికితే చూద్దామని ఒక సంతోషంతో ఉన్నాం. వాళ్ళకి దొరకటం లేదు, మనకి దొరకటం లేదు. మీరేమంటారో చెప్పండి, ఈ ప్రాంతంలో దొరికే ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది. మొత్తం ఉడికిపోయినటువంటి స్టోన్స్ ఇవి. చూపించేది అర్థం కాకపోవచ్చు, ఇలాంటి స్టోన్స్ చూపిస్తున్నారు ఏంటి అనేది. అనుభవం ఉండాలి వీటిని గుర్తించాలంటే. నాకు ఒక అన్న చూపించాడు ఈ స్టోన్ పగలగొట్టి చూస్తే మంచి స్టోన్ ఉండే ఛాన్స్ ఉంటుందని. దొరకవచ్చు, దొరకపోవచ్చు. అంటే క్రిస్టల్స్ దొరికే దగ్గర డైమండ్ కూడా 50-50 అనమాట. దొరకవచ్చు, దొరకపోవచ్చు. పల్నాడు ప్రాంతంలో ఈ విధంగా ఒక పొలంలో అయితే మంచిగా ఉంది. ఒంటరిగా పోవటం ఈ ప్రాంతానికి చాలా కష్టమే, చాలా ప్రమాదం. అంటే పురుగు పుట్ట చాలా రకరకాల దారిలో వచ్చేటప్పుడు చిన్న చిన్నవి కనబడుతుంటాయి మనకి. వాటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ చేతిలోనే మీ జాగ్రత్త ఉంటుంది.